క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో మనిషికి ఎప్పటికీ సంతృప్తి ఉండదు అని చెప్పటానికి జ్ఞాని అయిన సొలొమోను ఒక ఉపమాన అలంకారంలో ఉన్నదాన్ని ఒకదాన్ని వాడారు. అదేంటంటే, పాతాళమునకు తృప్తి లేదు. ఎంతమందిని కావాలంటే అంతమందిని తన గర్భంలో దాచుకోగలదు. అగాధము అంతే. అగాధం అంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవాలి, నో ఎండ్ అని. అగాధము, దానికి అసలు ఎండ్ లేదు, నాశనం అవుతూనే ఉంటుంది. ఈ రెండిటికి అంతం ఎలా లేదో మానవుని ఆశకు కూడా అంతం లేదు అని సామెతల గ్రంథకర్త ముందే మనకు తెలియపరిచే ప్రయత్నం చేశారు. సంతృప్తి లేనివాడు ఎంత దూరం అన్నా వెళ్తాడు. సంతృప్తి లేకపోవుట చాలా ప్రమాదం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. వాక్యము స్పష్టంగా చెప్తుంది, సంతృప్తి కలిగి ఉండటం మనిషికి మేలు. పౌలైతే నేను సంతృప్తి కలిగి నేర్చుకొనుచున్నాను అంటాడు. అంటే ఇట్స్ ఎ మ్యాండేటరీ ఫర్ ఎ క్రిస్టియన్ టు బీ కన్సెంట్. ప్రతి క్రైస్తవుడికి కూడా సంతృప్తి కలిగి ఉండటం అన్నది ఒక బాధ్యతగా తీసుకోవాలి. దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఎందుకంటే మన ఆశలనే ఆయుధంగా చేసుకొని మనల్ని తప్పుదోవ పట్టించడానికి అపవాది ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. మన ఆశలు ఎంత మేర తగ్గించుకోగలిగితే, మన కోరికలను అదుపు చేసుకోకపోతే మన కోరికలతోనే మనం పడిపోతాం. మన ఆశలు అనేవి కంట్రోల్లో పెట్టుకోకపోతే వాటి ద్వారానే మన పతనానికి పునాది వేస్తాడు అపవాది. పౌలు స్పష్టంగా చెప్తాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. దాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకొకరికి ఉంది, నాకు లేదు కాబట్టి దాన్ని నేను ఎలాగన్నా సాధించుకోవాలి అని నువ్వు అనుకున్నావా? అదే అపవాదికి ఆయుధం. దేవుడు నీకు ఇచ్చి వారికి ఇవ్వలేదు, లేకపోతే వారికి ఇచ్చి నీకు ఇవ్వలేదు అని అంటే దాని అర్థము అది వారికి అవసరము, నీకు అది అవసరం లేదని ఆయనకు తెలుసు. నీకు అవసరం ఉంది అని అనుకుంటే ప్రభువారు నువ్వు అడగవలసిన అవసరం లేదు, అది నీకు ఇస్తారు. కానీ మనం అలా అనుకోదు. అవతల వారికి ఉంది, మనం కూడా అదే రేంజ్లో ఉండాలి, అదే స్థాయిలో ఉండాలి అన్న ఆ చిన్న కోరిక, ఆ చిన్న ఆశ మనల్ని
దాన్ని ఎలాగన్నా సంపాదించుకోవాలన్న స్థాయికి తీసుకెళ్ళిపోయి మనల్ని ప్రభువుకు దూరం చేసే ప్రయత్నాలు ఎక్కువగానే అపవాది చేస్తాడు. అట్టి ఆలోచనలకు మనం దూరంగా ఉండకపోతే పెను ప్రమాదంలో పడిపోతామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు చెప్పినట్టుగా ఏ స్థితిలో ఉన్నా అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు, ఆకలిగొని ఉండుట నేను ఎరుగుదును, సంతృప్తి కలిగి ఉండుట నేను ఎరుగుదును, బట్టలు కలిగి ఉండుట, వస్త్రహీనుడిగా ఉండుట నాకు తెలుసు, అన్నిటిలోనూ నేను సంతృప్తిగానే ఉన్నాను అని చివరిలో నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేస్తాను అన్నాడు. నీ ప్రతి ఆశలను ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళు. ఇవ్వాలంటే ఇస్తాడు, లేకపోతే లేదు, కానీ నిన్ను బలపరుస్తాడు. సాతాన్ని జయించగలిగిన కృపను దయచేస్తాడని మనం చేసుకుంటూ ఈ మాటను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.